హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు Realme 7 Pro ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. సో ఆల్రెడీ మన ఛానల్లో Realme 7 అన్బాక్సింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. ఈ రోజు మనం Realme 7 Pro ఈ మొబైల్ ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి బేస్ వేరియంట్ 6GB 128GBతో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 19,999 రూపాయలు పెట్టారు. మరొకటి వచ్చేసరికి 8GB 128GB వేరియంట్. దీని ప్రైస్ చూసుకుంటే 21,999 రూపాయలు అయితే పెట్టారు. సెప్టెంబర్ 14 అంటే ఈ నెల 14వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు ఫ్లిప్కార్ట్ అండ్ realme.com లో సేల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇక మొబైల్ ఫోన్ బాక్స్ మనకి ఈ రకంగా ప్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ Realme 7 Pro అని చెప్పి రాస్తుంది. ఇక్కడ సల్లుబాయ్ అయితే కనిపిస్తున్నాడు. సల్లుబాయ్ హ్యాండ్ లో Realme 7 Pro మొబైల్ ఫోన్ అయితే ఉందన్నమాట. మనకి Realme 7 కూడా ఇదే రకంగా అయితే ప్యాక్ చేసి తీసుకొచ్చారు. రెండు బాక్సులు చూడడానికి ఒకేలా ఉంటాయి. రెండింటి మీద మనకి సల్లుబాయ్ అయితే ఉంటాడు. ఇటు పక్కన చూస్తే Realme 7 Pro, ఇటు పక్కన చూసిన Realme 7 Pro పైన R లోగో ఉంది. ఇటు పక్కన ఇక్కడ చూస్తే మనకి క్వాడ్ కెమెరా సెటప్, అందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అని చెప్పి రాస్తుంది. ఇది సోనీ IMX682 ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇక 65W సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుందని చెప్పి ఇక్కడ రాశారు. ఇది దీంట్లో హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. బిలో 20,000 లో ఇప్పటి వరకు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొబైల్ అయితే ఏది లేదు. సో ఇదే మొదటి మొబైల్ అని చెప్పాలి. రియల్మీ ఈ లైనప్ లో చూస్తే ఎప్పుడు MOLED డిస్ప్లే అయితే యూజ్ చేయలేదు. X సిరీస్ లో యూజ్ చేసింది కానీ నెంబర్ లైనప్ లో అయితే యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం ఇందులో మనకు MOLED డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. ఇక స్నాప్డ్రాగన్ 720G ఇదే ప్రాసెసర్ తో వస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 6 Pro లో కూడా 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మిర్రర్ బ్లూ అని చెప్పేసి ఇక్కడ మనకి కలర్ అయితే ఉంది. ఇందులో మనకి వైట్ కలర్ వేరియంట్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా సో బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల ప్రోడక్ట్ ఏ రకంగా ఉందో చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే హే వెల్కమ్ టు Realme ఫ్యామిలీ అని ఎప్పుడు వీళ్ళు ఇచ్చే ఒక బాక్స్ అయితే ఇంకోటి ఉంది. ఇందులో వచ్చేసరికి మనకి బ్యాక్ కేస్, అలాగే ఇన్ఫర్మేషన్ గైడ్, వారంటీ కార్డ్ అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట. ఇక తర్వాత ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ బయట తీద్దాం. MOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక ఇక్కడ మనకి సూపర్ డాట్ చార్జర్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి 10 volts 6.5 ఆంపియర్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. సో మొబైల్ లో మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. దీంతో కనుక మనం మొబైల్ ని ఛార్జ్ చేసామంటే 45 నిమిషాల్లో మీకు మొబైల్ అయితే ఫుల్ గా ఛార్జ్ అవుతుంది 0 to 100%. దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇక అలాగే టైప్ A to టైప్ C కేబుల్ అయితే ఒకటి ఉంది. ఫైనల్ గా ఇక్కడ మనకి సిమ్ ఎగ్జెక్టర్ పిన్ అయితే ఇక్కడ ఉంది. సో మొబైల్ అయితే మనకి ఈ రకంగా ప్యాక్ అయ్యి వస్తుంది. సో వ్యాపర్ లో ప్యాక్ అయ్యి ఉంది. సో దీంట్లో నుంచి మనం మొబైల్ అయితే బయట తెద్దాం. సో మొబైల్ చూడొచ్చు, మనకి అంత వెయిట్ అయితే లేదు. ఇక్కడ మనకి పంచువల్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి బ్లూ కలర్ వేరియంట్, మిర్రర్ బ్లూ అని చెప్పి వీళ్ళైతే పిలుస్తున్నారు కదా. సో మ్యాటి ఫినిష్ లో అయితే వస్తుంది. ఫింగర్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. చూడడానికి మనకి మంచి లుక్ అయితే ఉంది. సో ఇది ప్లాస్టిక్ గ్లాస్ అయితే తెలియట్లేదు కానీ కెమెరా సెటప్ చూస్తే మాత్రం సో వీళ్ళు ఈసారి చేంజ్ చేశారని చెప్పాలి. ఇంతకుముందు మనకి పొడుగ్గా కెమెరా సెటప్స్ అయితే వచ్చాయి. దాంతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అని చెప్పొచ్చు. ఇక అలాగే ఇక్కడ మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక ఇక్కడ కెమెరాస్ కనుక చూస్తే ఇక్కడ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా సోనీ IMX682 64 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేశారు. ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అది మైక్రో సెన్సార్ అనమాట. ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇక మొబైల్ అయితే చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. ఇంకా ఇటు పక్కన చూస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం. డెడికేటెడ్ స్లాట్ తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు మెమరీ కార్డు మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక టాప్ లో చూస్తే ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇటు పక్కన వచ్చేసరికి పవర్ బటన్ అయితే ఉంది. సో బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. అలాగే మెయిన్ మైక్, టైప్ C పోర్టు, అలాగే స్పీకర్ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి. మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.4 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది సూపర్ MOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లేకి వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి పంచువల్ అయితే కనిపిస్తుంది. ఈ పంచువల్ సెల్ఫీ కెమెరా అది కూడా 32 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అలాగే మొబైల్లో మనకి డాల్బీ అట్మాస్ కూడా ఉంది. స్టీరియో స్పీకర్స్ తో అయితే వస్తుంది అనమాట. హైరిస్ ఆడియో సపోర్ట్ ను కూడా వీళ్ళైతే దీంతో తీసుకొచ్చారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మొబైల్ అయితే ఆన్ చేద్దాం. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ తెలిసిందిగా స్నాప్డ్రాగన్ 720G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS గ్లానస్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇంకా ఫైనల్ గా నావిక్ ఫీచర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియన్ GPS అని చెప్పవచ్చు అనమాట. సో ఆ ఫీచర్ కూడా మనకి ఇందులో అవైలబుల్ అయితే ఉంది. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. సూపర్ MOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిస్ప్లే కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా బ్లోట్వేర్ విషయానికి వచ్చేసరికి Realme 7 లో కూడా చూశాను. ఇది Realme 7 Pro లో కూడా చూసా. సో ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అయితే ఏమి రావట్లేదు. రియల్మీకి సంబంధించిన 3 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆఫీస్ కి సంబంధించి అప్లికేషన్, యూట్యూబ్ ఇవే ఉన్నాయి. సో మనకి పిచ్ అప్లికేషన్స్ అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. ఇందులో నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ వచ్చరికి ముందు డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. సో సర్వేల్యూ చూద్దాం. సో సర్వాల్యూ చూసినా సరే మనకి తక్కువ సర్వాల్యూ ఉంది. సో మనకి లిమిట్ లోనే సర్వాల్యూ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో వీళ్ళు డైల్ ప్యాడ్ కూడా ఇప్పుడు మనకి గూగుల్ డైల్ ప్యాడ్ అయితే ఇస్తున్నారు. సో ఇంత ముందు వచ్చరికి వీళ్ళు ఓన్ డైల్ ప్యాడ్ ఉండేది. ఇప్పుడు మనకి గూగుల్ డైల్ ప్యాడ్ అయితే
ఇక్కడ కనిపిస్తుంది. సో అబౌట్ లోకి వచ్చి చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ వర్షన్ మనకి 10 తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది, అంటే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ ఉందని చెప్పొచ్చు. అవైలబుల్ స్టోరేజ్ వచ్చేసరికి 113 GB వరకు మనకి అవైలబుల్ స్టోరేజ్ ఉంది 128 GB లో. ఈ స్టోరేజ్ కూడా మనకి UFS 2.1 తో అయితే వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ రియల్మీ UI వర్షన్ వచ్చేసరికి 1.0 అని ఉంది. యాక్చువల్ గా ఇది కలర్ వాయిస్ 7.0 అనమాట. ఇక్కడ మనకి రియల్మీ ల్యాబ్ అయితే కనిపిస్తుంది. ల్యాబ్ లో స్మూత్ స్క్రోలింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చే రియల్మీ చాలా మొబైల్స్ లో ఇది డిఫాల్ట్ అయితే వస్తుంది. ఆల్రెడీ పాత మొబైల్స్ వచ్చేసరికి ఈ అప్డేట్ అయితే వీళ్ళు ఇస్తామంటున్నారు. అలాగే DC డిమ్మింగ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దీన్ని కూడా ఎనేబుల్ చేద్దాం. సో డిస్ప్లేలోకి వెళ్తే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనం ఆన్ చేద్దాం. సో ఇక్కడ నేను షెడ్యూల్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎలా పనిచేస్తుంది. ఓకే, సో వచ్చింది. వీళ్ళు థీమ్స్ అయితే పెంచాలి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి. ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ యాడ్ చేద్దాం అనమాట. ముందుగా వచ్చేసరికి నేను ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తాను. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, అంటే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తే ఇప్పుడు ఫేస్ అన్లాక్ యాడ్ చేద్దాం. సో ఫేస్ అన్లాక్ కూడా యాడ్ అయితే అయిపోయింది. సో ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుకు వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేద్దాం చూస్తాం. సో ఓకే, తీసుకుంది బాగానే. ఓకే ఓకే, పర్వాలేదు, బాగానే స్పీడ్గానే తీసుకుంటుంది. మనకి హాఫ్ సెకండ్ ఆర్ డిలే అయితే ఉంది. ఇప్పుడు ఫేస్ అన్లాక్ చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఓకే, యా, ఫేస్ అన్లాక్ మనకి చాలా స్పీడ్గా అయితే తీసుకుంటుంది. ఫింగర్ ప్రింట్తో కంపేర్ చేస్తే ఫేస్ అన్లాక్ చాలా స్పీడ్ తీసుకుంటుంది. ఎప్పుడు అన్లాక్ అవుతుందో కూడా అయితే తెలియట్లేదు. సో కెమెరాలోకి వెళ్తే నైట్ మోడ్ లో మీకు ప్రో అలాగే AI రెండైతే ఇచ్చారనమాట. AI లో పెట్టుకుంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో దాని తగ్గట్టుగా తీసుకుంటుంది. అలాగే మీరు 5x జూమ్ చేసి కూడా నైట్ మోడ్ లో మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే వీడియోస్ లోకి వెళ్తే వీడియోస్ లో కూడా మీరు మాక్సిమం 10x వరకు మీరు జూమ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో వీడియోస్ లో మనకి కలర్ ఫిల్టర్స్ కూడా అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో మీరు కావాల్సినట్టుగా కలర్ ఫిల్టరింగ్ చేసుకొని వీడియోస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో మనం పోర్ట్రైట్లో బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్లో ఉంచి ఒక పర్టిక్యులర్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని, బ్లూ అంటే బ్లూయే, గ్రీన్ అంటే గ్రీన్, అలాగే రెడ్ అంటే రెడ్డే కనబడే విధంగా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ అల్ట్రా స్టెబిలిటీ ఫీచర్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే 1080pలో 60 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక అలాగే మీకు అల్ట్రా నైట్ మోడ్ కూడా అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు అల్ట్రా నైట్ మోడ్ కూడా అయితే కనిపిస్తుంది. నైట్ టైం కూడా మీరు వీడియోస్ని రికార్డ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అల్ట్రా నైట్ మోడ్. ఓకే, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మీకు 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. వీళ్ళు 4K వరకు ఇవ్వచ్చు, మరి అప్డేట్ ద్వారా ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఇంకా ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు కలర్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. దీనికి కూడా పోర్ట్రైట్ అయితే ఇచ్చాడు, AI పోర్ట్రైట్. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ నాది మొత్తం అంతా బ్లర్ అవుతూ. సో నేనైతే కలర్లోకి ఫోకస్లోకి అయితే వస్తున్నాను. సో బ్యాక్ కెమెరాలో సరికి మీకు డెడికేటెడ్ 64 మెగాపిక్సెల్ మోడ్ అయితే ఒకటి ఇస్తున్నారు. దీంట్లో కూడా మీకు ప్రో అండ్ AI అయితే కనిపిస్తుంది. సో ఇంకా అలాగే మోర్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ టైమ్ ల్యాప్స్ ఉంది, టెక్స్ట్ స్కానర్ ఉంది, ఇది ఒకటి కొత్తగా యాడ్ చేశారు, అల్ట్రా మైక్రో ఉంది, అలాగే స్లో మోషన్ ఉంది, ప్రో ఎక్స్పెక్ట్, అలాగే పనో అయితే కనిపిస్తుంది. ఇది కాకుండా ఇక్కడ మూవీ అయితే ఉన్నాయి. సో ఈసారి కెమెరాలో వచ్చేసరికి వీళ్ళు కొన్ని కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారని చెప్పాలి. అందులో కలర్ ఫిల్టర్స్ కానీ, అలాగే పోర్ట్రైట్ ఫిల్టర్స్ కానీ, అలాగే మూవీ, టెక్స్ట్ స్కానర్, సో ఇవన్నీ వచ్చేసరికి మనకి కొత్తగా అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ కెమెరాతో కొన్ని శాంపిల్స్ అయితే తీద్దాం. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తాను. బ్యాక్ కెమెరాలో నేను ఫిల్టర్స్ని అయితే యూజ్ చేశాను అనమాట, కలర్ ఫిల్టర్ని యూజ్ చేసి రికార్డ్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే నేను ఫోకస్లో ఉంటాను, కలర్లో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసి బుకే ఎఫెక్ట్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫోకస్లో ఉండి బ్యాక్ సైడ్ మొత్తం అంతా మీకు డీఫోకస్ అయితే కనిపిస్తుంటుంది అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియో నేను గ్రీన్ ఫిల్టర్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ వచ్చరికి మీకు ఏదైతే గ్రీన్ గా కనిపిస్తున్న ఆకులు ఏవి ఉన్నాయో వాటిని మాత్రమే ఇది గ్రీన్ కలర్ లో తీసుకొని మిగిలిన మొత్తం అంతా మీకు బ్లాక్ అండ్ వైట్ లో అయితే చూపిస్తూ ఉంటుంది. ఇది వచ్చరికి నేను రెడ్ ఫిల్టర్ ని తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తే ఓన్లీ రెడ్ ని మాత్రం ఇది క్యాచ్ చేస్తుంది, మిగిలిన మొత్తం అంతా మీకు బ్లాక్ అండ్ వైట్ లో అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక ఫైనల్ గా ఇది వచ్చరికి బ్లూ కలర్ అనమాట. సో బ్లూ కలర్ లో మాత్రమే మీకు ఇదైతే కలర్స్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ వచ్చరికి బ్లూ కలర్ లో చాలా తక్కువ థింగ్స్ అయితే ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపించట్లేదు. ఇక్కడ చూడొచ్చు గ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లూ కలర్ లో అయితే కనిపిస్తుంది. ఇది మనం ఫ్రంట్ కెమెరాలో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ తీసుకొని అలాగే మనం వచ్చేసరికి కలర్ లో అయితే కనిపిస్తుంటాం అనమాట. సో ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాయా వీడియో. ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి బుకే మోడ్ లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించినట్టయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవడం అయితే చూడొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి నేను ఫోకస్ లోకి వచ్చాను, బ్యాక్గ్రౌండ్ మొత్తం డీఫోకస్ అయితే అయ్యింది. ఇక ఇవి ఇండోర్ లోను అవుట్డోర్ లోను ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి బ్యాక్ కెమెరా శాంపిల్స్. ఇది కూడా బ్యాక్ కెమెరా శాంపిల్. ఇది మైక్రో సెన్సార్ శాంపిల్. ఇది బ్యాక్ కెమెరా ఇండోర్ శాంపిల్స్. ఇది బ్యాక్ కెమెరా నైట్ మోడ్ శాంపిల్. ఇక ఈ మొబైల్లో ఫ్రంట్ కెమెరా సెల్ఫీతో మనం స్లో మోషన్లో వీడియోస్ను కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఫ్రంట్ కెమెరా స్లో మోషన్ శాంపిల్.
ఇక ఈ మొబైల్లోనే మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మొత్తం 26 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఏవైతే మెయిన్ సెన్సార్స్ ఉంటాయో సో అవి అయితే వీళ్ళు స్కిప్ చేయలేదని చెప్పాలి. ఇక మనం డిఆర్ఎం ఇన్ఫో ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ వైడ్ 1 L1 సపోర్ట్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. బట్ ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్ వీడియో కనుక ఓపెన్ చేసి చూస్తే అక్కడ హెచ్డీ కంటెంట్లో అయితే వీడియో ప్లే అవ్వట్లేదు. మేబీ దీన్ని వీళ్ళు అప్డేట్ ద్వారా తీసుకొస్తారేమో చూడాలి. ఇక అలాగే మనకి వీడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వీడియో క్వాలిటీ బాగుందని చెప్పాలి. కలర్స్ కూడా చాలా చక్కగా అయితే చూపిస్తుంది. స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే హైరిస్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్పీకర్ క్వాలిటీ కూడా మనకి మంచి లౌడ్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇక ఈ మొబైల్ కి మనం బ్యాక్ కేస్ వేసి చూసినట్టయితే సో ఇది వస్తే కొంచెం బ్లూ కలర్ వేరియంట్ లో వస్తుంది కాబట్టి బ్యాక్ కేస్ వేసిన పెద్దగా మనకి డిఫరెన్స్ అయితే ఏమి తెలియట్లేదు. అదే మనకి వైట్ కలర్ లో వస్తే మాత్రం డిఫరెన్స్ తెలిసేదేమో. సో మీరు చూడొచ్చు బ్యాక్ కేస్ వేస్తే మనకి ఈ రకంగా అయితే ఉంది. సో ఓకే, ఇదే బ్యాక్ కేస్ తో మనం యూజ్ అయితే చేయొచ్చు. ఇక ఈ మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం సో మొబైల్ చూడడానికి అయితే చాలా స్లిమ్ గా ఉంది, స్లీక్ గా ఉంది, వెయిట్ లెస్ ఉంది. అలాగే మనకి కెమెరాస్ మంచి క్వాలిటీ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా అలాగే మనకి డిస్ప్లే వస్తే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. అలాగే ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. చాలా వరకు ప్లస్లు కూడా అయితే ఇందులో అయితే ఉన్నాయి. సో ఈ మొబైల్ సంబంధించి మనం ఫుల్ రివ్యూ చేద్దాం. సో అక్కడ వచ్చరికి మొబైల్లోని మైనస్లు ఏంటి, మొబైల్ మనం ఆ ప్రైస్ కొనొచ్చా లేదనే విషయాలు అక్కడైతే మనం తెలుసుకుందాం. సో ఆ వీడియోలని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలిసిందే కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పనిలో పని ఈ వీడియో కూడా ఒక లైక్ పడేయండి. సో పడి ఉంటుంది అలా పక్కన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.